ఫ్రాడ్లు అంటేనే టెలిగ్రామ్ అయిపోయింది ఇప్పుడంతా. ఏది మీరు యూట్యూబ్లో వీడియో స్కామ్ అని కొడితే టెలిగ్రామే ఉంటుంది. ఎందుకంటే టెలిగ్రామ్ లోనే జరుగుతుంది. మేము మాకు అర్థమైపోయింది ఏంటంటే మేము మోసపోయాం, ఫ్రాడ్ అయితే జరిగింది ఇది అనేసి. ఇట్లా చేయడం పాపం కదా, ఎవరైనా అసలు ఊరేసుకుంటారు, అందరు జనాలు సూసైడ్ చేసుకుంటారు అసలు అయ్యి అంటే నువ్వైతే చేసుకోవద్దు అంటుండు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసి వీడియోని క్లిక్ చేసి అనుకుంటున్నా. అవును, మేము టెలిగ్రామ్లో మోసపోయిన స్కామ్ జరిగింది. టాస్క్ స్కామ్ అని ఎప్పటి నుంచి జరుగుతుంది మాకు తెలియక మేము దాంట్లో చాలా అమౌంట్ అయితే మేము నష్టపోయినాం. మా అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయినాయి. లాస్ట్లో చెప్తాం ఎంత అమౌంట్ అని. పూర్తిగా వీడియో చూడండి, ఏం జరిగింది అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాం. మేము వినండి, స్టెప్ బై స్టెప్ చెప్తాం. మీరు కూడా ఇట్లా అవ్వకుండా మీకు జరగకుండా చూడండి. అసలు మేము ఎట్లా మోసపోయాం, వాళ్ళు టాకింగ్ పవర్ ఎంత ఉంటుందంటే, టాకింగ్ స్కిల్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా అందులో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. మేము ఎంత జాగ్రత్త ఉండి చెయ్యొద్దు అయ్యి అనేసి అనుకున్నాం, అయినా సరే మేము కూడా మోసపోయాం. ఎందుకంటే వాళ్ళు చూపించే ఆశ అలా ఉంటుంది, వాళ్ళు చూపించేది అని ఎట్లా ఉంటుంది అది ఫస్ట్ నుంచి చెప్తాం మేము ఎట్లా అనేది. ఫస్ట్ వాట్సాప్లో హాయ్ అని పంపించారు మాకు. హాయ్ అనేసి వస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమైనా, పార్ట్ టైం జాబ్గా ఉంటుంది మీకు, మీరు చేసే జాబ్ కానీ లేదా హౌస్ వైఫ్ అయినా కానీ మీకు వర్క్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు, పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది, చేసుకోవచ్చు మీకు అంటే డీటెయిల్స్ అవి అని అడిగితే మీకు చెప్తాం మేము. ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. నేమ్, ఏజ్, మేల్ ఫీమేల్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగారు. సరే అని మేము అన్నీ చెప్పగానే మాకు జస్ట్ 5 minutesలో 120 రూపీస్ బ్యాంక్లో వేసేసారు. ఇది వాళ్ళు బ్యాంక్లో 120 రూపీస్ అయితే మాకు వేసేసారు అన్నట్టు. వేసేస్తే వర్క్ ఏం చేయాలంటే మేము చెప్తామంటారు వాళ్ళు. సరే అనేసి మనం ఉంటే వాళ్ళు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటారు. ఇది వాట్సాప్లో జరిగింది. ఓకే అని మనం టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే అక్కడ లింక్ పంపిస్తారు మనకి. లింక్ పంపించి ఇంకా మీరు ఈ లింక్ ద్వారా మీరు అందులో గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే అనేసి మనం గ్రూప్లో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోగానే మనకి ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళు టాస్క్లు అంటారు. 20 టాస్క్, డే మొత్తంలో 20 టాస్క్ ఉంటాయి. టాస్క్ మీన్స్ వాళ్ళు ఒక వీడియో పంపిస్తారు 15 సెకండ్ది. మేము చేస్తాం మామూలుగా షార్ట్స్ వీడియోస్ అవి ఉంటాయి కదా, సాంగ్స్వి, డాన్స్వి, సంథింగ్ ఏదైనా సరే పర్లేదు. 15 seconds వీడియో మనకి పంపిస్తారు. అది లింక్ ఓపెన్ చేయాలి, మనం టెలిగ్రామ్లో వస్తుంది. అయితే ఆ లింక్ ఓపెన్ చేయాలి, అది దాన్ని టాస్క్ అంటారు. ఓపెన్ చేశాక మనం అది వీడియో చూడడానికి మనం చూస్తాం. వీడియో మొత్తం చూసి ఆ వీడియో లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి టెలిగ్రామ్లో మళ్ళీ పంపించాలి. స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ పంపించగానే వాళ్ళు మనకి వీడియోకి 10 రూపీస్ అన్నారు. వీడియో చూసి ఒకటి వీడియోకి స్క్రీన్ షాట్ పంపిస్తే మాకు 10 రూపీస్. అలా డే మొత్తంలో 20 వీడియోస్ వస్తాయి మీకు. 20 వీడియోస్కి 200 రూపీస్ నైట్ మొత్తం మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొకటి మనకి రోజంతాలో వాళ్ళు 20 టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే టైం ప్రకారం ఇస్తారు వాళ్ళు. మరి ఎందుకంటే పార్ట్ టైం జాబ్ అనేసి తెలుసు వాళ్ళకి టైం ఇస్తారనమాట. ఈ టైంకి నెక్స్ట్ టాస్క్ ఉంటుంది, మీరు రెడీగా ఉండండి. కరెక్ట్ టైంకే మనకి చెప్తారు. ఆ టైంకి మనం రెడీ అయ్యి ఉండాలి. అన్ని వర్కులు మనం చేస్తున్న వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకుండా అనమాట. ఇది పార్ట్ టైం. మనకైతే అట్లా టాస్క్ మధ్యలో ఎంతో కొంత టైం అయితే ఇచ్చి వాళ్ళు మనకి ఆ లింక్ని అయితే పోస్ట్ చేస్తారు, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారు వాళ్ళు. ఈ టైం అనేది ఇస్తారు కదా, ఆ టైంకి టాస్క్ ఇచ్చేస్తారు వాళ్ళు. మనకి లింక్ పంపిస్తారు టెలిగ్రామ్లో. లింక్ పంపిగానే మనం ఆ లింక్ ఓపెన్ చేయగానే మళ్ళీ సేమ్ వీడియో వస్తుంది. ఆ వీడియో చూడాలి, లైక్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి మనం స్క్రీన్ షాట్ తీసి పంపించాలి. అలా 20 టాస్క్ ఉంటాయి. డే మొత్తంలో 20 వీడియోస్ వస్తాయి మనకి. ఆ 20 టాస్క్లు అయిపోగానే మనకి లాస్ట్లో అమౌంట్ పంపిస్తామని ముందే చెప్పారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఆ 20 టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టాస్క్ 10 రూపీస్ లెక్క లాస్ట్లో అమౌంట్ అయితే 200 అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. ఆ రోజు వరకు 200 వచ్చేస్తాయి మనకి. అది కూడా ఏంది, టైం ఉంటది. మార్నింగ్ 9 to 6:30, 7:30, 8 వాళ్ళు పెడతారు. ఆ టైం వరకేనే, మనం నైట్ ఉండదు. ఇది మీకు డే టైంలోనే ఈ వర్క్ ఇట్లా అనేసి చెప్తారు. ఓకే అన్నాక మీరు నెక్స్ట్ డే మీకు విఐపి గ్రూప్ అని చెప్తారు. గ్రూప్స్ అయితే చాలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేదే ఇది ఫ్రాడ్ కాబట్టి. అందుకే డే మొత్తంలో కూడా 3-4 గ్రూప్స్ చేంజ్ చేస్తూనే ఉంటారు. మనకి లింక్స్ ఇస్తారు. ఈ లింక్ మీరు ఇది ఓపెన్ చేయండి, ఆ గ్రూప్ కి వెళ్ళిపోతారు. ఆ గ్రూప్ కి వేరే టాస్క్ ఇస్తారు. ఇక్కడ వెళ్ళగానే ఇంకొక లింక్ ఇస్తారు. అది గ్రూప్ ప్రమోషన్ వచ్చింది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు రేపు విఐపి గ్రూప్ కి పోతారు, మీకు ఒక వీడియోకి 30 రూపీస్. ఈ రోజు 10 రూపీస్ ఇచ్చారు కదా, రేపు ఒక వీడియోకి 30 రూపీస్. మీరు విఐపి గ్రూప్ లోకి పోయారు, అక్కడ రేపు రండి, మార్నింగ్ 9 కి షార్ప్ గా రెడీగా ఉండండి అన్నారు. ఓకే. ఫస్ట్ డే టాస్క్ కంప్లీట్ అయిపోయి మేము మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడతాం, మొత్తం చూడండి. ఇక్కడ అన్ని అటాచ్ చేస్తాం. ఫస్ట్ డేది ప్లస్ ఏమేమి జరిగినాయి ముందు ఇవన్నీ ఇక్కడ అటాచ్ చేస్తాం, చూడండి. అయితే ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే మీరు విఐపి గ్రూప్ లోకి రావాలి. లింక్ పంపిస్తారు యాజ్ యూజువల్ గా, వాళ్ళే పంపిస్తూ ఉంటారు అని లింక్ పంపిస్తారు. వాట్సాప్ లో ఏది జరగదు, ఎంత టెలిగ్రామ్ లోనే జరిగింది.
అయితే లింక్ పంపించారు. నెక్స్ట్ డే కూడా 9కి షార్ప్గా ఉండాలి. లింక్ పంపిస్తే అందులో మనం వెళ్ళిపోతాం. అందులో వెళ్ళాక వెల్కమ్ టు VIP గ్రూప్ వాళ్ళు చెప్పేది అన్నీ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే వీడియోస్ 20 టాస్క్ ఉంటాయి. ఇక్కడ కూడా వీడియోకి 30 రూపీస్ అనమాట. సేమ్ అదే అన్నారు. ఓకే అన్నాం. ఇందులో ఏం లేదు కదా, ఇంకా నిన్న బాగానే వచ్చాయి, నిన్న క్రియేట్ డబ్బులు వచ్చేసాయి కూడా మనకి. ఇంకా సరే ఓకే అనుకున్నాం. అంతలోకి మనకి 2 వీడియోస్ టైం టు టైం పంపిస్తారు. మార్నింగ్ ఒకటి పంపించేసాక మనం లైక్ చేసి పంపించాకనే ఓకే మళ్ళీ టైం ఇస్తారు. 11:30 12 వాళ్ళు అట్లా గ్యాప్ ఇచ్చి ఇస్తారు. ఓకే ఇంకా సడన్ గా 11కి అట్లా ఒక 1000 రూపీస్ వేయాలి. మీకు ఇక్కడ పెడతా, అది స్క్రీన్ షాట్ చూడండి. సెకండ్ డేలో అయితే మనకి అమౌంట్లు ఇస్తారు. అప్పుడు 1000 రూపీస్కి మీకు ఎంత కమిషన్ వచ్చింది. మీకు 1000 అమౌంట్ కనుక యూపీఐ చేస్తే 1300 వస్తుంది. IMPS చేస్తే చూడండి, మీకు 1400 ఇక్కడ పెడతాము. ఇక్కడ మీకు రివర్స్ కనబడవచ్చు. ఇక్కడ పెడతాం మీకు, మీరు చూడండి. అది అమౌంట్లకి మనకి కమిషన్. అలా మనకైతే అది కూడా ఒక టాస్క్ కింద అయితే మనకి పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు నెక్స్ట్ డే VIP టాస్క్ కదా ఇది మీకు. అందుకే అని మీరు ఏం చేయాలంటే వీడియోస్ ఇచ్చారు ఫస్ట్ ఆల్రెడీ టైం ప్రకారం 2 వీడియోస్ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాక 2 టాస్క్. ఇంకా మీకు ఒక లిస్ట్ పెడితే ఇక్కడ చూడండి, ఒకటి కంపల్సరీ అది ఇస్తారనమాట. 10,000 మీరు 1000 ఇస్తే 1300 వస్తాయి. మీకు 300 ఎక్స్ట్రా, మీరు ఇచ్చిన మనీకి అమౌంట్కి అయినా 300 ఎక్స్ట్రా మీకు అమ్మటే విత్ ఇన్ 5 minutes లో మీకు అమౌంట్ పడిపోతాయి అంటారు. మనం ఇంకా ఏం భయం, ఆల్రెడీ కాల్ చేశాడు నాకు చేద్దాం అట్లా అంటే వద్దులే, ఇలా వాళ్ళు మనీ అడగడం ఏంది, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, నిన్నంతా చేసాము, మనకి నైట్ డబ్బులు వచ్చేసి అకౌంట్లోకి, కానీ మనం మనీ ఇవ్వాలంటే వద్దు, ఫ్రాడే ఉంటుంది కంపల్సరీ అంటే. ఇంకా ఏంటి ఆ గ్రూప్ లో చాలా మంది ఉంటారు కదా, ఆ గ్రూప్ లో మనం అనుకుంటాం అందరు చాలా మంది మనలాగా ఉన్నారని కాదు. పోస్ట్ పెట్టగానే విత్ ఇన్ మినిట్స్ లోనే ఒక 50 నుంచి 60 మెంబర్స్ వరకు ఎమ్మటెమ్మటే అందరూ అమౌంట్ కొట్టేసారు. నమ్మేసిన నేను కూడా నమ్మేసిన. ఎంతమంది పెడతారు, మనం ఎందుకు నమ్మకూడదు అని చెప్పి నేను కూడా 1000 అయితే పే చేసి అట్లా మనం అమౌంట్ కొట్టినవన్నీ కూడా వాళ్ళకి ఆ గ్రూప్ లో స్క్రీన్ షాట్ పెట్టారనమాట మనం పెట్టిన అమౌంట్లు. అయితే అట్లా పోస్ట్ చేస్తాను చెప్పి నేను కూడా అమౌంట్ పే చేసిన తర్వాత అర్థమైంది మనకి, లాస్ట్ అర్థమవుతుంది అంతా. వాళ్ళే 90% కూడా క్యాండిడేట్స్ అందరు కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఫేక్ పోస్ట్ చేస్తారన్నమాట, ఇంత అమౌంట్ కొట్టినవని. మన అట్లా మనం ఏం చేస్తామంటే అరే కొడదామా వద్దాం, మేము కూడా అంతే ఆలోచించాం. అసలు వాళ్ళు పెట్టగానే అమ్మటే అసలు మనం 1000 రూపీస్ స్టార్టింగ్ 1000 ఉన్నాయి, తర్వాత 2000 10,000 40,000 చాలా ఉన్నాయి అమౌంట్. దానికి అన్నిటికీ ఇంకా ఎక్స్ట్రా పే చేస్తున్నారు వాళ్ళు. మినిమం అయితే 1000 ఉంది స్టార్టింగ్. అయితే ఇంకా మేము కొడదామా వద్దా ఆలోచిస్తూనే ఉన్నాము. అసలు గ్రూప్ లో చాలా మంది ఉంటారు కదా అందరు, అసలు ఎమ్మటే 7,000 ఒకళ్ళు 9,000 ఒకళ్ళు 10,000 ఒకళ్ళు స్క్రీన్ షాట్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టమంటారు, ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి. అయితే స్క్రీన్ షాట్ పెడుతూనే ఉన్నారు. మనం అసలు 1000 రూపీస్కి ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఏంది 10,000 కొట్టారు, ఒకళ్ళు 9,000 కొట్టారు, ఒకళ్ళు 7,000 కొట్టారు అనేసి మనకి ఏమనిపిస్తుంది, అరే వాళ్ళు కొట్టారుగా మనం కూడా కొట్టాలి. అది మనం అదే అక్కడ చేసేది మిస్టేక్ ఏంటంటే అంత వాళ్ళే ఉంటారు. వాళ్ళ గ్రూప్ లో మనం ఏమనుకుంటాం, మనలాగా చాలా మంది ఉంటారు అందరు మెంబర్స్ ఆల్రెడీ చాలా మంది ఉంటారు గ్రూప్ లో, కాకపోతే ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఇది ఎమ్మటే 10,000 7,000 అంటే మనకి చూసి అరే వాళ్ళంతా పెట్టారు మనం కూడా పెట్టవచ్చు అట్లా అనుకుంటాం. మనం అలా అనుకొని మేమేం చేసాం, సరేలే అని 1000 రూపీస్ ఫస్ట్ పంపించేసాం. అమ్మటే విత్ ఇన్ ఒక 15 minutes 15 minutes లో 1300 వచ్చేస్తాయి. టాస్క్ వి అన్ని నైట్ ఇస్తారు వాళ్ళు. మనం వీడియోస్ చేసింది టాస్క్ వి అన్ని నైట్ వస్తాయి. 1000 పంపించేసాంగా అమ్మటే 1300 వచ్చేసాయి. మనకి అమౌంట్ సెండ్ చేసింది ఏంటంటే వితిన్ 15 minutes 10 minutes వచ్చేస్తాయి. ఈ టాస్క్ చేసేవి ఉంటాయి కదా వీడియోస్ చూసి మనం స్క్రీన్ షాట్ పంపిస్తాం, అవి అయితే నైట్ మొత్తం టోటల్ చేసి నైట్ పంపిస్తారు. అది 20 టాస్క్ ఉంటాయి, 20 టాస్క్ ఇంత అనేసి వాళ్ళు నైట్ పంపిస్తారు. అది ఓకే మీకు ఇక్కడ పెడతాం, అన్ని డీటెయిల్స్ చూడండి. అయితే ఇప్పుడు మనకి టైం ఇస్తారు కదా మధ్యలో గ్యాప్ లో, అప్పుడు ఇచ్చినప్పుడు మనకి లింక్లు పంపిస్తారు అన్నమాట. మళ్ళీ ఒక 2-3 లింక్స్ పంపించి క్లిక్ చేయాలి, వీడియోలు చూడాలి, లైక్ చేయాలి, దాని స్క్రీన్ షాట్ తీయాలి, తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టాలి. ఓకే మీ టాస్క్ కంప్లీట్, నెక్స్ట్ ఈ టైంకి ఇంకొక వీడియో వస్తుంది అంటారు. అట్లా 3-4 ఇస్తారు. దాని తర్వాత ఏంది, ఇందాక మనం పే చేసినాం కదా, అదే మళ్ళా ఒక 9 టాస్క్ 8 టాస్క్కి మళ్ళీ డిస్ప్లే అవుతుంది అమౌంట్. అది మళ్ళీ 1000 పే చేసి ఇంత, 2000 అయితే ఇంత, 3000 ఇంత కమిషన్ అని చెప్పి మళ్ళీ వస్తారనమాట. మళ్ళీ అదే టాస్క్ ఇస్తుంది, అది కూడా ఒక టాస్క్. ఎప్పుడు ఏ టాస్క్ దగ్గర ఆగిపోతామో మన ఆ టాస్క్ వరకే ఉంటుంది, మన తర్వాత మనకి అమౌంట్ రావన్నమాట. టాస్క్ చేసిన అమౌంట్ కూడా పోతాయి అని చెప్పి ముందే చెప్తున్నారు, కండిషన్ చెప్తారు అన్నమాట. అందుకే వాళ్ళు భయపెడుతున్నారు. ఏంటంటే మీరు ఇప్పుడు వీడియోస్ మార్నింగ్ నుంచి మనం ఆల్రెడీ చేసి ఉన్నాం, ఒక 5 వీడియోస్ చేసామనుకో, ఇంకా మధ్యలో ఏం చేస్తున్నారు, మనీది టాస్క్ పెడుతున్నారు. ఈ రోజు VIP గ్రూప్ అని నిన్నంతా లేదు, ఇయంతా నిన్న ఓన్లీ వీడియోస్ చేయడం, స్క్రీన్ షాట్ పంపించడం, నైట్ అమౌంట్ వచ్చేది. రోజు ఇదే ఉంటదేమో బాగుంది కదా అనేసి మనం అనుకుంటాం. నెక్స్ట్ డే VIP గ్రూప్ అని చేశారు, 2 వీడియోస్ 3 వీడియోస్ అయిపోగానే ఇంకా అమౌంట్ స్టార్ట్ చేస్తున్నారు. అమౌంట్ పంపించడం, ఇది మీకు అమ్మటే వచ్చేస్తాయి. మేము ఏదో షేర్స్ లో పెడతాం, ఏదో సంథింగ్ అడిగితే డీటెయిల్స్ చెప్తున్నారు వాళ్ళు, షేర్ లో పెడతాం, అది చేస్తాం మీకు, అందుకని అమ్మటే పంపించారు.
అయితే 1000 పంపిగానే అది వాళ్ళు పెద్ద లిస్టే పంపిస్తారు. మేము 1000 సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ అమౌంట్ పంపిస్తే వద్దులే మళ్ళీ రాకపోతే ప్రాబ్లం అయ్యి అనేసి మేమేం చేస్తున్నాం, ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ అమౌంట్ 1000 ఉంది కదా అదే సెలెక్ట్ చేసుకున్నాం. 1000 2-3 టైమ్స్ కొట్టాము. ఆల్రెడీ మాకు వచ్చేసి అన్నమాట అమౌంట్ 1300 వచ్చేసి ఓకే అనేసి మేమేం చేసామంటే ఇప్పుడు 1000 కొట్టండి మళ్ళీ టాస్క్ వచ్చింది. మధ్యలో 2 వీడియోస్ అయిపోగానే 1000 కొట్టండి అని మళ్ళీ వచ్చింది. సరే అనేసి 1000 మేము సెండ్ చేయగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 1000 అమ్మటే పంపిలే. 2-3 టైమ్స్ మార్నింగ్ నుంచి అమ్మటే 1300 పంపించి ఆ 1000 అలాగే ఆఫ్ చేసేసి ఇది మళ్ళీ ఇంకా ఒకటి 2000 నుంచి పెట్టారు. అందులో 2000, 5000, 7000, 10,000 పెట్టారు. ఏంటంటే ఆ 1000 రాలేదంటే లేదు అది మీరు ఇందులోంచి అమౌంట్ సెలెక్ట్ చేసుకొని కొట్టగానే అది ఇది కలిపి మీకు మళ్ళీ బోనస్ అమౌంట్ అదే ఎక్స్ట్రా అమౌంట్ వస్తాయి అది బోనస్ అంటారు. ఆ బోనస్ అమౌంట్ యాడ్ అయ్యి మీకు వస్తాయి అనేసి అన్నారు వాళ్ళు. 1000 కొట్టగానే 13 పంపించలేదు. ఇప్పుడు మళ్ళీ పంపించారు చాట్ ఎట్లా అంటే అందులో 2000. సరే అని మనం 2000 సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేసే అమౌంట్ అంతా మొత్తం ఈ 2000 కి 600 బోనస్, ఆ 1000 కి 300 బోనస్, మొత్తం కలిపి అమౌంట్ అంతా టోటల్ గా మనకి 1900 మన అకౌంట్ లోకి వచ్చేసిన అమౌంట్. అట్లా మళ్ళీ మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇది బాగుంది, బాగా వస్తున్నాయి డబ్బులు, మినిట్స్ లోనే మనం బాగా వేలకు వేలు సంపాదించు అనేది ఆశ అనేది స్టార్ట్ అయింది మాకైతే అప్పుడు. ఇంకా నార్మల్ గా మధ్యలో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అనేది లింక్ పంపిస్తూనే ఉంటారు. ఆ వీడియోకి 30 రూపీస్ చెప్పాగా, సెకండ్ డే కాబట్టి మనకి 30 రూపీస్ అది వస్తూనే ఉంటాయి. అది నైట్ టోటల్ అమౌంట్ మీకు అకౌంట్ లో ఇస్తామన్నారు. అమౌంట్ సెట్ చేసిన అమ్మటే మనకి మనీ వచ్చేస్తుంది, అంతా ఓకే ఉంది. మధ్య మధ్యలో టాస్క్లు ఇస్తున్నారు కదా, అదే 10,000, 1,000, 3,000 అవన్నీ ఇస్తున్నారు కదా. అది ఒకవేళ మనం చేయలేదనుకో మార్నింగ్ నుంచి చేసిన వీడియోస్ టాస్క్ కూడా అంతా పోతే మనీ రావు మీకు నైట్ అనేసి చెప్తున్నారు వాళ్ళు. మనకి భయం వేస్తుంది. ఇంకా స్టార్టింగ్ అమౌంట్ 1000 ఉంది కదా, సరే అని 1000 పంపించాం. మధ్య మధ్యలో 1000 పంపించినప్పుడు 1300 అని చెప్పి కాన్ఫిడెన్స్ పెరిగింది మాకు కూడా. సరే మళ్ళీ ఇంకో 1000 పెడదామని చెప్పి నేను ఎమ్మటే ఇంకో 1000 పెట్టేసినాం. అట్లా అందరు గ్రూప్ లో ఇచ్చేసారు అన్నమాట. ఎంట్రీ చేసేసి స్క్రీన్ షాట్లు కూడా పెట్టేసారు అమౌంట్ పంపించేసి. సరే మనం కూడా పెడదాం వచ్చినా మనకి ఆల్రెడీ అని చెప్పి మన 1000 కొట్టేసి మన స్క్రీన్ షాట్ పెట్టేసాను నేను మన గ్రూప్ లో వేసేసిన. అయితే నెక్స్ట్ మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ టాస్క్ 2000 కొట్టండి ఈసారి అని చెప్పి మళ్ళీ పెట్టేసిండు. మినిమం చార్జెస్ 2000 పెట్టారు వాళ్ళు. ఈసారి 2000 కొడితేనే మీకు 2000 ప్లస్ 1000 కలిపి మొత్తం 3000 అయితే దానికి కానీ బోనస్ ఇంకో 900 యాడ్ అయ్యి 3900 మీకు అకౌంట్ లో 1000 పంపిస్తే 1300 పంపించేసారు. మళ్ళీ 2 టాస్క్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియో టాస్క్ లో వచ్చాయి. మళ్ళీ చేశాక 1000 పంపించారు. 1000 పంపించాలి అని చెప్పారు. ఆ చాట్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు. సరే అనేసి మనం 1000 కొట్టేస్తాం. మళ్ళీ 1300 వచ్చేసి స్క్రీన్ షాట్ పెడతాం, వాళ్ళు పెడతారు. అంతా అయిపోయినాయి. మనకి అమ్మటే కొట్టేస్తున్నారు, అయిపోయింది. అది అయిపోగానే ఏం చేశారంటే మళ్ళీ 1000 కొట్టండి అని మళ్ళీ వచ్చింది. అది అయితే మనం 1000 సెలెక్ట్ చేస్తున్నాం. అందులో చాలా ఉన్నాయి ఆప్షన్స్ అన్ని. మేము సెలెక్ట్ చేసేది మాత్రం 1000 సెలెక్ట్ చేస్తున్నాం. మా అకౌంట్ లోకి అయితే 3900 వచ్చిన తర్వాత మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఇక ఆ టాస్క్ వీడియో టాస్క్ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఈ అమౌంట్ టాస్క్ అనేది మధ్యలో ఇస్తాడు అనమాట. ఇట్లా నడిచిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ అమౌంట్ టాస్క్ అనేది వచ్చేసింది. అయితే ఈసారి ఎప్పుడు 1000 పెట్టాడు మినిమం, ఈసారి 5000 మినిమం అని పెట్టేసిండు. అంటే 5000 మీకు 6500 వస్తాయి, 10,000 పెడితే 12,500, 13,000 వస్తాయి అని చెప్పి పెట్టేసిండు అనమాట. సరే మనకి ఇంతకుముందు 3-4 టాస్క్లు చేసిన అమౌంట్ టాస్క్ వచ్చినాయి కదా అమౌంట్ అని చెప్పి ఎక్కడ పోవని చెప్పి మేము కూడా పెట్టేసినాం. 5000 పెట్టేసినాం. దాని కింద ఆ అమౌంట్ పంపించేసి మేము స్క్రీన్ షాట్ అకౌంట్లో పెట్టేసినాం, గ్రూప్లో పెట్టేసినాం. తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఆ 5000 పెట్టిన అమౌంట్కి రిటర్న్ చేయకుండా మళ్ళీ మీరు ఈసారి 10,000 పెట్టండి మీకు 13,000 వస్తాయని చెప్పి పెట్టేశారు. అంటే మనం ఫస్ట్ పే చేసిన 5000 ప్లస్ దాని బోనస్, ఇప్పుడు పే చేసే 10,000 దాని బోనస్ మొత్తం కలిపి నెక్స్ట్ టాస్క్లో వస్తాయి మీకు డబ్బులు అని చెప్పి వాళ్ళు మనకి అందులో అయితే పోస్ట్ చేసేసారు. సరే వేరే వాళ్ళు పంపించారు, మనం చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పి మనం కూడా మళ్ళీ 10,000 వాళ్ళకైతే సెండ్ చేసాను. నేను సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ గ్రూప్లో పెట్టేసినాం. అట్లా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చారు. ఈసారి టాస్క్ కూడా అమౌంట్ టాస్క్ ఇచ్చారు. ఈసారి అమౌంట్ పెంచారు. అప్పుడు ఈసారి అయితే 30,000 కొట్టాలి, 30,000 కొట్టాలి. మాకేం వద్దు, మాకు ఆల్రెడీ ముందు పే చేసిన డబ్బులు పే చేయండి, అసలైన పే చేయండి అని చెప్తే కాదు అవి పే చేస్తేనే అవి వస్తాయని చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ 30,000 అయితే మేము మళ్ళీ అమౌంట్ అయితే పంపించేసినాం వాళ్ళకి. అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు 30,000 పంపించేసాం. మధ్యలో ఇంకా వీడియో టాస్క్ ఇవ్వడం బంద్ చేశారు. మనీ టాస్క్ ఇస్తున్నారు, అది కూడా అమౌంట్ పెంచుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఉండే కొద్ది అమౌంట్ పెంచుతున్నారు. లాస్ట్ పే చేసిన అమౌంట్ కూడా స్టక్ అయిపోయింది మంది. ఏంటంటే వాళ్ళు ఈ అమౌంట్ కొడితేనే ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపి మీకు వేస్తామంటున్నారు. లేదు ఆ అమౌంట్ వరకు ఇచ్చేయండి మా దగ్గర లేదు అమౌంట్ అన్నా కానీ వాళ్ళకి ఉండదు, వాళ్ళు ఇవన్నీ వినరు. లేదు అలాంటి ఉండదు, సిస్టమ్ లో ఉంటది అది మీకు అట్లా ముందే మన కండిషన్ పెడతారన్నమాట. మీకైతే టాస్క్ కంప్లీట్ అయిపోతే
అంత ముందు చేసిన టాస్క్ అమౌంట్ అయితే రావని చెప్పి ముందే వాళ్ళు ప్లాన్ టాస్క్ అమౌంట్ రావు, ఇది పంపించింది మనం ఉండేగా, ఇది కూడా టాస్క్ కింద లెక్క అనమాట. ఇది 5,000 పంపించాం కదా, ఈ 5,000 మళ్ళీ 10,000 పంపించాం, అది 30,000 పంపించాం. బోనస్ అమౌంట్లు అవి ఇవి రావు. మళ్ళీ టాస్క్ కి ఒక వీడియోకి 30 రూపీస్ అని ఉందిగా, ఆ టాస్క్ అమౌంట్ కూడా రావు మీకు. మొత్తం అమౌంట్ స్టక్ అయిపోతే ఇది పంపిస్తేనే మీకు అది వస్తుంది. వాళ్ళు ఒకటే ఎంతసేపు చార్జ్ చేసినా మనం ఎంతసేపు చెప్పినా 30,000 పంపించిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ కింద మళ్ళీ అమౌంట్ ఇచ్చారు. ఈసారి అమౌంట్ 40,000 పెట్టేశారు. స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ లేదు సార్, మా దగ్గర అమౌంట్ లేవు సార్, మేము ఇది కూడా ఎక్కడో అప్పు చేసి వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వచ్చి కొట్టినాం సార్, పాత అమౌంట్ రాదన్నారని చెప్పి కొట్టినాం. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? గోల్డ్ లోన్ తీసుకోండి, లేదా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోండి, పర్సనల్ లోన్ తీసుకోండి, టైం ఇస్తాం మేము మీకు. ఫస్ట్ అయితే ఏం చెప్పేవాళ్ళు, అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేవాళ్ళు. అమ్మటే అర్జెంట్ అర్జెంట్ అంటారు, ప్లస్ వాళ్ళు ఉంటారు గ్రూప్ లో అని చెప్పాగా ఇమీడియట్ గా వాళ్ళు టాస్క్ ఇయ్యగానే విత్ ఇన్ సెకండ్ లో అందరికి స్క్రీన్ షాట్ పెడతారు. టాస్క్ ఇచ్చారు వాళ్ళు 40,000 స్టార్టింగ్ అమౌంట్ 40,000 ఉన్నాయి, 40, 50, 70, 80 అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే పాత అమౌంట్ రాదంటారు వాళ్ళు. పాత మనం 5 కొట్టాము, మళ్ళీ 10 కొట్టాము, ఇంకొకటి 30,000 కొట్టాము. అవి 3 అమౌంట్స్ ఉన్నాయి మనది. అసలు బోనస్ తర్వాత సంగతి, మన అమౌంట్ మనకి వస్తే చాలంటే అది కూడా రాదు. ఇది మీరు 40,000 కొడితేనే వస్తుంది. మా దగ్గర అమౌంట్ లేదంటే వాళ్ళు బొళ్ళని ఆప్షన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మటే టాస్క్ పెట్టగానే మీరు చిన్న చిన్న అమౌంట్ అయితే మనకి అమ్మటే పే చేస్తారు. 1,000 కొట్టింది, 2,000 కొట్టింది అయితే 1,300 అమ్మటే పంపించారు అని చెప్పి మనకి అట్లా చేసి 3,000 కొట్టగానే 3,900 కొట్టేశారు. అమ్మటే ఇమీడియట్లీ విత్ ఇన్ 5 సెకండ్స్ కొట్టేశారు. ఇవన్నీ ఏమంటారు అంటే సిస్టమ్ లో మీ అమౌంట్ ఎక్కడికి పోదు, స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు. ఇంకో బ్యాంక్ లో మీరు ఎంత అమౌంట్ కొట్టారు బ్యాంక్ లోనే అలాగే సేవ్ ఉంటది, మాకు ఎక్కడికి పోదు. అసలు వాళ్ళు టాకింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే మనిషిని బాగా నమ్మిచ్చేస్తారు వాళ్ళు. యాప్ లో సేవ్ అయినట్టుగా మనం క్లిక్ చేస్తే అక్కడ కనపడుతుంది అన్నమాట మన అమౌంట్. అక్కడ హోల్డ్ ఏ ఉంది మీ అమౌంట్, ఎక్కడికి పోదు, డోంట్ వరీ అమౌంట్ గురించి అయితే, టాస్క్ కంప్లీట్ చేస్తే వస్తాయి మీ అమౌంట్ మీకే అని చెప్పి వాళ్ళు ఎంత టైం అయింది. ఫస్ట్ లో అయితే టెన్షన్ పెట్టారు, కానీ ఇప్పుడు 40,000 అయితే మీరు ఎంత టైం తీసుకోండి, అమౌంట్ అయితే పంపిస్తే మీకు పాత డబ్బులు వస్తాయి, లేకపోతే మాత్రం రావు. అది టాస్క్ చెప్పిన మీకు అది ఇది కండిషన్ మీ ఇష్టం అని చెప్పి మనకి ఛాయిస్ ఇచ్చి వదిలేస్తున్నారు అనమాట. సరే అని చెప్పి మేము ఇక అటు ఇటు చేసి ఇక అడ్జస్ట్మెంట్ అయితే చేసి అమౌంట్ 40,000 కూడా కొట్టేసిన. అమౌంట్ 40,000 కొట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ టైం తీసుకున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. అటిట్ చేసి ఎట్లాగో మన అమౌంట్ రాదు అని చెప్తే ఎవరికైనా భయం ఉంటుంది. ఇక వాళ్ళు ఎట్లా నమ్మకం కుదిరిస్తారంటే మీకు ఎందుకు, మీ అమౌంట్ ఎక్కడికి పోదు, మీ అమౌంట్ ఉంది అంతా మీకు ఇది పెట్టు, ఇది కొట్టగానే టోటల్ అమౌంట్ చేసి పెట్టాడు. ఆ 5,000కి ఎంత, ఇది 10,000కి ఎంత వస్తుంది బోనస్, అది 30,000కి బోనస్ మొత్తం చేసి స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. టోటల్ అమౌంట్ మీకు ఇది 40 కొట్టండి ఇంత వస్తాయి. ఇంకా ఏం చేస్తాం మనం, నమ్మకం అట్లా. ఇంకా వీడియోస్ టాస్క్ చేయడం బంద్ చేశాడు, ఇంకా అమౌంటే పంపిస్తున్నాడు. అమౌంటే మరి ఏంది మన అమౌంట్ ఇవ్వకుండానే, అంతకు ముందు అమౌంట్ ఇవ్వకుండానే మళ్ళీ అమౌంట్ పంపిస్తున్నారు. సరే అనేసి ఇంకా 40,000 కొట్టాం. విత్ ఇన్ సెకండ్స్ లో 40,000 కొట్టాం మనం. వాళ్ళు పంపించగానే టాస్క్ అందరు 40,000, 50,000, 60,000 స్క్రీన్ షాట్ మీద స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అందరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్క్రీన్ షాట్ వాళ్ళు పెట్టిన దానికి ఇదిగో మేము కొట్టేసాం వీళ్ళకి అనేసి వీళ్ళు కూడా స్క్రీన్ షాట్ పెడుతున్నారు. ఎవరు మనతో చార్జ్ చేస్తున్నారు, మెయిన్ ఎవరు ఉన్నారు గ్రూప్ వాళ్ళు ఏంది, ఇగో వీళ్ళు 40,000 కొట్టారు. ఆ గ్రూప్ లో అందరు ఉంటారుగా, మనకి వాళ్ళే ఉంటారు. అది మనకి ఏంటంటే మనం అప్పుడు మనకి తెలియదు, అది అంత కనంగా మనకి వెలగదు, బల్బ్ వెలగదు. అందుకే మనం ఏం చేస్తామంటే అరే వీళ్ళు కొట్టారు చూడు, వీళ్ళకి వచ్చేసింది. టైం తీసుకున్నాం కొంచెం, మేము టైం తీసుకొని ఆలోచించాము. స్క్రీన్ షాట్ మీద స్క్రీన్ షాట్లు వస్తున్నాయి, అందరు వాళ్ళు పంపిస్తున్నారు. 40,000 మేము పంపించేసాం, ఇగో వాళ్ళు 40,000 పంపిస్తే పాత అమౌంట్ మొత్తం వాళ్ళకి వచ్చేసింది. స్క్రీన్ షాట్ వీళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తారు. అరే వాళ్ళకి కొట్టేశారుగా 40 అంట, కొట్టగానే మనకు కూడా మొత్తం వచ్చేస్తాయి. ఇంకా చెయ్యొద్దు, మనకి భయం అనిపిస్తుంది, కొంచెం స్టార్ట్ అయింది కదా, చెయ్యొద్దు అనుకున్నాం. ఈలో అలా 40,000 అయితే వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కొట్టేసి మనం స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్ లో అయితే పోస్ట్ చేసేసిన. అయిన ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ కూడా క్యాష్ పేమెంట్ టాస్క్ వచ్చింది. మళ్ళీ ఈసారి ఏంది 50,000 ట్రాన్స్ఫర్ పెట్టాలి, 50,000 పే చేయాలని చెప్పి వచ్చిన టాస్క్. అయితే నేను చాటింగ్ అనమాట, ఇదంతా వాయిస్ ఇంకా చాటింగ్ చేసినాం మళ్ళీ వాళ్ళకి గ్రూప్ లో. సార్ ఆల్రెడీ అమౌంట్ అంత పే చేసినాం మేము, 85,000 దాకా అయిపోయింది సార్ మా అమౌంట్, మేము పే చేయలేదు సార్, మా దగ్గర అమౌంట్ అయితే లేదు సార్, అట్లే మా కాడ అయితే అమౌంట్ లేదు సార్, మేమైతే పే చేయలేము సార్, ప్లీజ్ సార్ మా అమౌంట్ మాకు పంపించండి సార్, ఇప్పటికి 85,000 పే చేసినాం, ఆ అమౌంట్ పంపిస్తే మనకి 50,000 పే చేస్తాం సార్, మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అని చెప్తే, లేదంటే టాస్క్ కంప్లీట్ అయితేనే మీకు అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ వస్తుంది, ఆ సిస్టమ్ జనరేట్ ఉంటుంది, అట్లా
మేము చేసేది ఏం లేదు, మేము కూడా జాబ్ అందరికి వచ్చింది కదా అమౌంట్, మాకు ఎందుకు రావట్లేదు అని మేము అడిగాం. లేదు ఒక్కొక్కరికి ఆగిద్ది, అట్లా ఏం లేదు, సిస్టమ్ అది జనరేట్ చేసి ఉంటది, ఏం కాదు, మీరేం భయపడకండి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే మనకి చాలా గ్రూప్స్ క్రియేట్ చేసి ఉంటారు వాళ్ళు, ఆ గ్రూప్ లోకి పంపిస్తూ ఉంటారు. ఒకటే గ్రూప్ లో ఎప్పుడు ఉన్నియరు వాళ్ళు. 2-3 టాస్క్ అవ్వగానే లింక్ ఇస్తారు, ఈ లింక్ ఈ కోడ్ ఇస్తారు. అది తీసుకొని ఆ లింక్ ఫస్ట్ ప్రెస్ చేసి పోవాలి, మనము లింక్ లోకి వెళ్ళిపోగానే కోడ్ ఇస్తారు, అక్కడ టైప్ చేయాలి, మనం అందులో గ్రూప్ లో జాయిన్ అయిపోతాం అనమాట. ఇట్లా మారుస్తూ ఉంటారు. అందుకే మనకి ఏంటంటే తెలియట్లేదు, వేరే వాళ్ళ నంబర్లు కనబడట్లేదు, ఓన్లీ పేరు కనబడుతున్నాయి, ప్రియా, సురేష్ అవి అట్లా కనబడుతున్నాయి. వాళ్ళ నేమ్ తెలియట్లేదు. వాళ్ళకి ఏమైనా అడుగుదామన్నా, చాట్ చేద్దామన్నా, పర్సనల్ గా మాట్లాడదామన్నా మనలానే అమౌంట్ పంపించారు ఉంటారు కదా, వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు, అందులో గ్రూప్ అయితే పెడుతున్నారు టెలిగ్రామ్ గ్రూప్ లో. అయితే వాళ్ళు అడుగుదాం, కాంటాక్ట్ చేద్దాం, నిజమా కాదా, ఎట్లా పే చేస్తున్నా అడుగుదామన్నా కానీ ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ పేరు మాత్రం డిస్ప్లే అవుతుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే, నేను ఏమైనా క్వశ్చన్లు అడిగినా అందులో చాటింగ్ చేస్తుంటే పంపించండి, మేము పంపించినాం, మీరు కూడా పంపించండి, వస్తే డబ్బులు, నేను 3 నెలల మించి చేస్తున్నా ఇందులో బిజినెస్, ఆన్లైన్ చేస్తున్నా, మీకు వారానికి 50,000 సంపాదించు, 1,00,000 సంపాదించు అని చెప్పి వాళ్ళు అట్లా పోస్ట్ చేస్తారన్నమాట. వాళ్ళే మనకు తెలియని వాళ్ళు ఏంటంటే, నిజమే పాపం వాళ్ళు చేస్తారేమో, 2 నెలల మించి బాగా సంపాదిస్తారు అనుకొని మనం కూడా అందులో కన్విన్స్ అయిపోతున్నాం అనమాట. అట్లా అయిపోయి మన 50,000 పంపించాలి కంపల్సరీ అని చెప్పి పెట్టేసిండు. మేమైతే ఇక 50,000 మా దగ్గర లేక మేమైతే పంపించలేదు. అమౌంట్ అయితే ఆ 85,000 వరకే కొట్టేసి ఇక అంతతో ఆపేసినాం. వాళ్ళకి ఎన్ని ఛార్జ్ చేసినా ఏం చేసినా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ మనకి ఒక 1 అవర్ వెయిట్ చేస్తారు, పంపిస్తారు తెలుస్తుంది వాళ్ళకి. సరే ఇంకా వీళ్ళు పంపించేటట్టు లేరని చెప్పి మనకైతే గ్రూప్ నుంచి తీసేస్తారు. అక్కడి నుంచి మనం ఆ గ్రూప్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాం, మన అమౌంట్ కూడా గో అయిందా. ఎవరితో చాట్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరి నంబర్ ఉండదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా గ్రూప్స్ ఆల్రెడీ మారుస్తూ ఉంటారు, మనకి డైలీ మార్చుకుంటూ తెలియదు, అసలు తెలీదు, నంబర్ తెలీదు, చాటింగ్ చేద్దామంటే తెలీదు. మనం అమౌంట్ పంపిలేము, ఇంకా వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. వాళ్ళు ఎలాంటి రోజుకి 1,00,000 మందితో వాళ్ళు డీల్ చేస్తున్నారు. అయితే మనం అమౌంట్ పంపిలేము, మనం బాగా గట్టిగా మాట్లాడుతున్నాం, ఈయన గట్టిగా మాట్లాడు, అట్లా చాట్ చేశాడు, ఏంది అసలు మా అమౌంట్ మొత్తం పోయింది, అసలు అది ఇవ్వకుండా మళ్ళీ మాకు డీటెయిల్ పంపిస్తున్నారు, మీకు ఈ అమౌంట్ కొట్టగానే ఇంత వచ్చేస్తాయి అంటున్నాడు, కానీ పంపించట్లేదు మళ్ళీ అమౌంట్. అయితే మాకు అర్థమైపోయింది ఏంటంటే మేము మోసపోయాము. ఇది జరిగి ఒక 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. అప్పుడు చెప్పడానికి మాకు అంత లేదు, చాలా బాధలో ఉన్నాం. ఏంది ఎట్లా జరిగింది, మనం కూడా ఏంటంటే ఏ లింక్ కూడా అసలు క్లిక్ చేయము, ఇలాంటి ఏది వచ్చినా కానీ లేదు, ఫ్రాడే ఉంటాయి అన్ని అనేసి నేను కూడా చెప్తాను. అసలు ఈసారి ఏమైందో తెలియదు. వాళ్ళు టాకింగ్ పవర్, టాకింగ్ స్కిల్స్ బాగుంటది అనమాట మనకి. అసలు ఎంత అందులో వెళ్ళిపోవడానికి ఎట్లా చేస్తారు. అందుకే మేము ఇప్పుడు చెప్పగలుగుతాం, ఎందుకంటే కొంచెం టైం అయిపోయింది కాబట్టి. అప్పుడైతే చెప్పేంత లేదు మాకు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది వీడియో చేద్దామని కూడా, అందుకే ఫస్ట్ అయితే అనుకోలేదు వీడియో చేద్దామని. కాకపోతే అందరికి తెలియాలి, అవేర్నెస్ తీసుకురావాలి, అందరిలో చూసిన వాళ్ళకి కూడా ఎట్లా జరుగుతున్నాయి ఫ్రాడ్లు అనేది. మేమైతే ఇంతకుముందు ఎప్పుడు చూసినాక లైట్ తీసుకున్నాం. మీరన్నా ఈ వీడియో చూసి కంప్లీట్గా అది ఎట్లా జరిగింది అయ్యి అనేది మీకు ఈ ప్రొసీజర్ తెలిస్తే మీరు కూడా మోసపోకుండా ఉంటారు. మీకు వేరే వాళ్ళకి అన్యాయం జరగదు, చీటింగ్ జరగకుండా చూసుకుంటారు. అయితే మేమేం చేసాం, మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చెప్పగానే నేను అప్పటికే అంటున్నా, ఆన్లైన్ లో చూడు, సెర్చ్ చేయి అంటే టెలిగ్రామ్ లో ఎట్లా ఏమైనా వర్క్ అనేసి. వాళ్ళు వర్క్ నేమ్ ఏందో తెలియదు మనకి. టెలిగ్రామ్ లో లింక్ మీద లింక్ ఇస్తారు, ఆ లింక్లు కొట్టుకుంటూ పోవాలి, మనం లింక్ లో నుంచి వేరే గ్రూప్ లోకి వెళ్ళిపోతాం, ఇదే జరుగుతుంది. కానీ వర్క్ నేమ్ ఏంది, యాప్ ఏంది, అలా ఏంటి ఏం తెలియదు మనం ఎత్తుకడానికి. అందుకే మేము తర్వాత మేము ఇది జరిగాక మాకు అంత స్కామ్ ఫ్రాడ్ అంతా అయిపోయాక చూస్తే చాలా మంది ఉన్నారు అందులో. టెలిగ్రామ్ ద్వారా సేమ్ ఇదే మాకు ఎట్లా జరిగింది, సేమ్ ప్రాసెస్ అదే జరిగింది. అయితే ఏం జరిగిందంటే మాకు ఎప్పుడు తెలిసింది ఎంత, వాళ్ళు చాలా పెద్ద గ్రూప్ ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో లేడీస్, ఒక అమ్మాయి లేడీ ఉండేది రిసెప్షనైజ్ అని. ఫస్ట్ డే మేము టాస్ చేస్తాం, అప్పుడు అమ్మాయి ఉండేది. మళ్ళీ వేరే వేరే గ్రూప్స్ లో వేస్తూ ఉంటారు, గ్రూప్స్ లో పోయే కొద్దీ వేరే వాళ్ళు ఉంటారు, నేమ్స్ వేరే ఉంటాయి వాళ్ళది. అయితే అందరు అట్లా ఉన్నారు. వాళ్ళు పెద్ద రాకెట్ అనమాట. పెద్ద మనకి అర్థమైపోయింది ఏంటంటే ఒకళ్ళు లేరు అక్కడ, అంత గ్రూప్, పెద్ద గ్రూప్ ఉంది, అది మనం ఏం చేసుకోలేము, అయ్యి ఇంకా ఫ్రాడ్ అయిపోయాం అనేసి అర్థమైపోయింది. ఇంకా అందులో నుంచి ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతుంది మనీ మేము కట్టలేము. నేనైతే చాటింగ్ చేసిన, ఇట్లా బెదిరించినా కూడా నేను, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో, ఇట్లా అవుతుంది మీకు అరెస్ట్ చేపిస్తా, కేసు పెడతా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరించి చాటింగ్ చేసినా కానీ వాళ్ళు ఇలాంటివి మేము చాలా చూసినాం. మాకు చూసినాం కాబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం. మేము వచ్చి నెలకి మేము 10 లక్షలు 30 లక్షలు సంపాదిస్తాం, నీది ఎంత ఉంది అమౌంట్, చిన్న అమౌంట్ ఉంది, ఇది ఒక రోజులో మేము 8 lakhs, మేము ఒక రోజులోనే 8,50,000 వరకు సంపాదిస్తాం ఫ్రాడ్ అని చెప్పి చాటింగ్ చేసిండు. చాటింగ్ చేసిండు. ఎప్పుడైతే చాటింగ్ చేస్తే నేను బెదిరించిన, ఇట్లా బెదిరించేసరికి వాడు అమ్మటే నన్ను గ్రూప్ లో తీసేసి మా చాటింగ్ మొత్తం డిలీట్ చేసి పడేసాను. ఒక within minutes లోనే జరిగిపోయింది. నేను రికార్డ్ చేయడానికి కుదరలేదు అదైతే లాస్ట్ లో.
అది ఆ టెన్షన్ లో ఉన్నా, నేను నర్వస్ లో ఉన్నా, డబ్బులు పోయినాయని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, మీ అమౌంట్ నథింగ్, మాకు ఏం చేసుకోలేము అంటే అట్లా చేయడము పాపం కదా. ఎవరైనా అసలు ఊరేసుకుంటారు, అందరు జనాలు సూసైడ్ చేసుకుంటారు అసలు అయ్యి అంటే నువ్వైతే చేసుకోవద్దు అంటుండు. ఇంకా సలహా ఇస్తున్నాడు, నువ్వైతే ఏం చేసుకోవద్దు, మనీయే అన్ని, మనీ ఉంటేనే అన్ని ఉంటాయి. అయితే మేము మాకు అర్థమైపోయింది ఏంటంటే మేము మోసపోయాం, ఫ్రాడ్ అయితే జరిగింది ఇది అనేసి. ఇంకా అందులో ఉంది పాపం ఒక అమ్మాయి ఏదో ప్రియా సంథింగ్ ఏదో నేముంది, సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, నేను ఇక్కడ నుంచి అని అడ్జస్ట్ చేసి పంపిస్తా. మాలాగా కూడా ఉన్నారు ఎవరైనా అట్లా ఉండే ఉంటది, వాళ్ళ వల్ల ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తారు అన్నమాట. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చెప్తుంది పాపం, రిక్వెస్ట్ చేస్తుంది కొంచెం టైం ఇవ్వండి సార్, అమౌంట్ అడ్జస్ట్ చేస్తా ఇవన్నీ అంటుంది. ఇంకా వాళ్ళకి అర్థమైంది మేము కొంచెం ఇవన్నీ చెప్తే అవతల వాళ్ళు కూడా కొంచెం మైండ్ వాళ్ళ అమౌంట్లు అన్ని టైం ఇచ్చి అమౌంట్లు అయితే కొట్టేయించుకున్నాం అందరితోటి. ఆమె కూడా కొట్టేసిన తర్వాత సరే మంది గ్రూప్ వచ్చి ఎవరో లీక్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ఇండివిజువల్ గా మిమ్మల్ని వేరే గ్రూప్ లో కలుస్తా అని చెప్పి ఎవడైతే మెయిన్ విషయాలని పేరున్నాడు వాడు అందులో ఆ విషయాలు అనేవాడు, సరే నేను మిమ్మల్ని సపరేట్ గా పర్సనల్ గా పోస్ట్ చేస్తాను మీకు అమౌంట్ అని చెప్పి వాడు అందులోంచి డిలీట్ అయిపోయింది. ఆ ఛానల్ మొత్తం తీసేసిండు, గ్రూపే తీసేసిండు అందులోంచి. ఇక తర్వాత ఏం జరిగిందో కూడా తెలియదు అనమాట వాడిగా. ఏంటంటే ఇలా జరుగుతున్నాయని మేము తర్వాత సెర్చ్ చేసాం, యూట్యూబ్ లో చూసాక మాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఉన్నారు అలా, అందరు సేమ్ ప్రాసెస్ అందుకే అంటున్నాం టెలిగ్రామ్ అనేది అసలు డౌన్లోడ్ చేయడం కానీ మీకు ఏది లింక్ వచ్చినా కానీ క్లిక్ చేయొద్దు. ఫస్ట్ డబ్బులు ఇచ్చి వాళ్ళు మనకి ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ మాకు కూడా అసలు ఏం చేయలేదు, మేము ఓన్లీ డీటెయిల్స్ పంపేగానే అమౌంట్ 120 రూపీస్ పడిపోయింది. ఒక్కొక్కరికి అయితే 500-600 కూడా పడుతున్నారంట. మేము కొంచెం మందితో తర్వాత కాంటాక్ట్ అయ్యని తెలిసింది ఏంటంటే వాళ్ళ అమౌంట్ పంపించడం వల్ల మనకి టైం పట్టింది అందులోంచి బయటికి రావడానికి. ఇమీడియట్ గా మేము వీడియో కూడా చేయలేదు, ఇప్పుడు అలా ఉన్నాం మేము. కానీ అప్పుడైతే కొంచెం కాదు చాలా 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 డిప్రెషన్ లో వెళ్ళిపోయాము. ఇంకా ఎట్లా జరిగింది ఎందుకంటే నేను ఏ లింక్ వచ్చినా ఎవరు చెప్పినా ఏది చేసినా కానీ అసలు మేము వెళ్ళము. నాకు చాలా మంది హాయ్ అని పెడుతూనే ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా మీరు, హౌస్ వైఫ్ ఏమన్నా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, వద్దు అంటాను. ఎందుకంటే ఆన్లైన్ అంటేనే అన్ని ఫ్రాడ్ జరిగింది. ఈయన అందులో వెళ్ళిపోయాడు, ఈయన చేసేసరికి నాకేంటంటే 3000 ఒకసారి కొట్టేసరికి 39 వచ్చినాయి. అప్పుడు నేను కూడా ఉన్నా, షాప్ లో ఉన్నాం నేను కూడా ఉన్నాను. చూసి సరే అన్ని బాగానే ఉన్నాయి కదా చేద్దాం సరే వర్క్ అయ్యి అనేసి అన్నాం. ఇంకా అట్లా ఇంకా అమౌంట్ పంపిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ వీడియోస్ అనేది టాస్క్ అనేది అది ఎక్కడికో పోయింది, అది లేకుండా అది లేదు. ఇంకా ఓన్లీ అమౌంట్ తర్వాత అమౌంట్ పంపిస్తున్నాడు. అమౌంట్ పంపి కానీ మీకు ఎందుకు ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా టోటల్ చేసి పంపిస్తాడు స్క్రీన్ షాట్. మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఇప్పుడు మీరు 40 కొట్టండి మీకు ఇంత వస్తుంది. మనకేం మళ్ళీ ఎమ్మటే స్క్రీన్ షాట్స్ వస్తాయి. చెప్పాక గ్రూప్ లో వాళ్ళు ఉంటారు, ఎమ్మటే పంపిస్తూనే ఉంటారు, వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. మనం ఏం అనుకుంటాం, అరే వాళ్ళు పంపిస్తున్నారు వాళ్ళకి వచ్చేస్తున్నాయి మనం కూడా కొట్టగానే వస్తాయి. అది కొట్టగానే వాళ్ళు ఏదో స్ట్రక్ అయింది, ఈసారి 50 పంపియండి మీకు వచ్చేస్తాయి, ఈసారి 80 పంపియండి మీకు వచ్చేస్తాయి. ఇంకా ఇలా 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 మనం పంపిస్తూనే ఉంటాం, టైం ఇవ్వట్లేదు, మనకి ఆలోచించే టైం కొంచెం అది చార్జ్ చేస్తున్నారు. ఈయన చేశాడు, ఇంకా మా అమౌంట్ ఎంత ఉంది ఆ అమౌంట్ పంపియండి, ఇంకా మాకు వద్దు టాస్క్ వద్దు ఏమొద్దు అయ్యి అనేసి అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఏదైనా కానీ అబ్బా లింక్స్ పంపిస్తే ఓపెన్ చేయకండి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, చాలా ఉన్నాయి యూట్యూబ్ లో వీడియోస్ దీనికి సంబంధించింది. మేము సేమ్ ప్రాసెస్ మేము చెప్పిందే అదే, వాళ్ళు కూడా ఇదే జరిగింది ఉన్నాయి. అందుకని ఎవరు అట్లా మోసపోకండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే, మేము చేద్దామా వద్దా అనేసి అసలు అందుకే 2 వీక్స్ జరిగింది. అందుకే చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది స్టెప్ బై స్టెప్ ఏంది అని. ఫస్ట్ డే వీడియో డబ్బులు ఇస్తారు మనకి, అట్లా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మెయిన్ థింగ్ మనీయే కదా అందరికి. ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా 500 రూపీస్ వచ్చేసి ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు, అది మీకు రిజిస్టర్ అయ్యారుగా మీరు ఏదో ఒకటి. ఫస్ట్ అమ్మాయిల్ని పెడుతున్నారు రిసెప్షన్ అని, ఫస్ట్ డే అంతా వాళ్ళు టాకింగ్ అవి అన్ని ఎలా, చాలా పెద్ద గ్రూప్ చాలా మంది ఉంటారు అందులో. ఇంకా అది గ్రూప్ చేంజ్ చేసే కొద్దీ వాళ్ళందరూ ఒక్కొక్కటి మాటలు చెప్తా ఉంటారు, ఆ మాటల్లో మనం వెళ్ళిపోతాం. అందుకని అందరికి చెప్తున్నాం ఏంటంటే కంపల్సరీ మీరు అందరూ అసలు ఏ లింక్ వచ్చినా క్లిక్ చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా కానీ చెయ్యొద్దు, అసలు చెయ్యొద్దు. టెలిగ్రామ్ అంటేనే ఫ్రాడ్ టెలిగ్రామ్ లో జరుగుతుంది. టెలిగ్రామ్ సీఈఓ వాళ్ళు కానీ ఎవరో తెలియదు కానీ ఫ్రాడ్లు అంటేనే టెలిగ్రామ్ అయిపోయింది ఇప్పుడంతా. ఏది మీరు యూట్యూబ్ లో వీడియో స్కామ్ అని కొడితే టెలిగ్రామే ఉంటుంది, ఎందుకంటే టెలిగ్రామ్ లోనే జరుగుతున్నాయి. చాలా మంది మోసపోతున్నారు. అందుకే మేము వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది కొంచెం మంది చూసినా చాలా అందరికీ జరుగుతుంది. అది ఈ రోజు మాకు జరిగింది రేపు మీకు జరగదని గ్యారంటీ ఏం లేదు, అందుకని చెప్తున్నాం. ఓకే మరి
ఈ వీడియో చూసి మీకు ఎవరికైనా అలాగే సేమ్ జరిగితే, చాలా మందికి జరిగిన, మేము కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం, అంతా కాంటాక్ట్ చేసాం. తెలిసింది ఏంటంటే ఇలా జరుగుతున్నాయి చాలా అని. ఎవరికైనా ఇలా జరిగితే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, చాలా మంది అయితే చెప్పట్లేదంట, జరిగినా కానీ బయటికి రావట్లేదంట. వాళ్ళే చాటింగ్ లో ఉన్నారు. అసలు చాలా మంది ఉన్నారు సూసైడ్ చేసుకుంటున్నారు, బయట చెప్పట్లేదు. ఎందుకంటే అప్పు చేసి తీసుకొచ్చి కడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉండట్లేదు. వీళ్ళు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు మనకి. గోల్డ్ లోన్ తీసుకోండి, కావాలంటే మేము 1 day టైం ఇస్తాము, మీరు క్రెడిట్ లోన్ తీసుకోండి, మీరు ఎవరి దగ్గరైనా అడగండి, ఫ్రెండ్స్ దగ్గర అడగండి, మేము టైం ఇస్తాం కొంచెం, ఇలా అనేసి చెప్తున్నారు. అందరు తీసుకొచ్చి కడుతున్నారు. అది ఒక ఆశ చూపిస్తున్నారు వాళ్ళందరూ. మాకు చాలా లేట్ గా అర్థమైంది. అట్లా అందరికి ఇంకా అర్థం కాక చాలా మంది అయితే అసలు 10 లక్షలు చేసుకున్న వాడు స్క్రీన్ షాట్ పంపించాడు మాకు. విశాల్ అనేవాడు లాస్ట్ డే మేము చార్జ్ చేసింది ఉన్నాడుగా, స్క్రీన్ షాట్ తీసి పంపించాడు. ఈ రోజు నా అమౌంట్ 8,90,000 నా అమౌంట్. ఈ రోజు నా కలెక్షన్, మేమంతా సంపాదిస్తాం, అసలు మనీ ఉంటేనే అంతా. అట్లా చేయకూడదు కదా, దేవుడు అసలు అట్లా చేస్తే తప్పు కదా. దేవుడు లేదు ఏం లేదు, డబ్బులు ఉంటే చాలా అన్ని ఉన్నాయి. కానీ మీరు దేవుడికి బాగా నమ్మేటట్టు ఉన్నారు, దేవుడికి ఇచ్చామనుకోండి మీ అమౌంట్ అంటుండు వాడు మాకు. మీరు ఎట్లా ఇలా ఫ్రాడ్ జరిగితే మాకు కామెంట్ చేయండి కింద. అలాగే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా, ప్లీజ్ అసలు చేయకండి ఇలాంటివి. అసలు మనకి మనీ ఇస్తున్నారు కదా, ఏం చేయకుండానే మనీ ఎందుకు ఇస్తారు అది ఆలోచించండి. రూపాయి కూడా ఇవ్వలేని రోజులు ఇది, అందుకే ₹1 కూడా ఎవరైనా ఇవ్వాలంటే ఆలోచిస్తారు. వాళ్ళు 500 ఎందుకు ఇస్తారు. అయితే వీడియో అంతా క్లోజ్ చేస్తున్నాం. మేము స్టెప్ బై స్టెప్ చేసాము. ఏదైనా చూడండి, మీకు చూస్తే అర్థమైంది. స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి ఎవరికైనా జరిగితే మాకు కామెంట్ చేయండి. ఎవరికి ఏదే సేమ్ ప్రాసెస్ గా జరిగితే, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ స్కాన్ అయింది అన్ని కూడా కింద కామెంట్లు పెట్టండి. ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాం. మేము ముందు అందరు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, మరి థ్యాంక్ యూ వాచింగ్. మా వీడియో చూసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎలా లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. వీడియో అంతా చూడండి, అంతా ఇందులో కంప్లీట్ గా చెప్పామనుకుంటున్నాం, మీకు అర్థమైద్ది అనేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.